నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ శ్రద్ధ ఉన్నారు. నందు మేడం, ఒకటి తర్వాత ఒకటి అసెంబ్లీలో ఇటు బీసీ కులగణన, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును పాస్ చేశారు. సో ఎట్లా అంకితం చేస్తారు ప్రజలకు? 42% బీసీలకు ఇచ్చినప్పుడే వారి కులాన్ని గౌరవించి, వాళ్ళకు ఉన్నటువంటి పర్సంటేజ్ని గౌరవించి, వాళ్ళకి రావాల్సినటువంటి హక్కుల్ని వారికి ఇచ్చినప్పుడే వారికి అంకితం చేసినటువంటి ప్రభుత్వం మాది. ఏకైక భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో మొత్తానికి దేశంలో కూడా తీసుకున్నటువంటి డెసిషన్ని ఈరోజు తెలంగాణలో అంత డేర్ స్టెప్ తీసుకొని రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్ళి ఇచ్చినటువంటి హామీని, ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు సభావేదికగా ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తూ ఒక్కొక్కటి, ఇది ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చినటువంటి హామీని ఒకటొకటిగా నెరవేరుస్తున్నాం. అన్నిటికన్నా పెద్ద హామీ ఇది. అసలు ఎవరు కూడా చేయనటువంటి సాహసం చేసినటువంటి మా ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టడం అంటే మామూలుగా కూడా కాదు. ట్రాన్స్పరెన్స్గా 1 కోటి మందికి పైగా అధికారులతో సర్వే నిర్వహించి చేసినటువంటి ఈ కులగణన, బీసీ గణన, అలాగే ఎస్సీ ఎస్టీకి మరి ఇచ్చినటువంటి హామీల్ని నెరవేరుస్తూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వానికి ప్రజల అండ ఆశీర్వాదం. నిన్న సంబరాలు అంబరాలను అంటి ఉండాలి. మేము వచ్చి బయటకు వచ్చి మీరు సంబరాలు చేయండి, కేసీఆర్ లాగా 100 కోట్లు యాడ్లకు ఖర్చు పెట్టండి అని మా ప్రభుత్వం ఎప్పుడు కూడా చెప్పలేదు. ఇప్పటి వరకు 1000 కోట్ల రూపాయలు ఇచ్చిన పథకాల మీద ఖర్చు పెడుతూ ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తుంది ఒకటొకటి మా ప్రభుత్వం. అసలు ప్రభుత్వం ఏర్పడే సమయానికి అసలు మా నెత్తి మీద ముళ్ళ కిరీటం ఉన్నదని అందరూ అన్నారు, మీడియాతో సహా సామాన్య ప్రజలందరూ కూడా. ఎలా నెరవేరుస్తారు, ఎట్లా చేస్తారు, అసలు పులి మీద సారీ చేయబోతున్నాడు రేవంత్ రెడ్డి గారు అని అనుకున్నటువంటి విషయాలు నిజం, వాస్తవం కళ్ళకు గట్టినట్టు కనబడినాయి కూడా. అందులో మరి అంత క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణని కుక్కలు చింపిన ఇసరాకు చేసిన, ఇచ్చిన హామీల్ని నెరవేర్చకున్నా ఒక్కరోజు 24 గంటలు సర్వే చేసి దాన్ని మేము సర్వే చేసినామని చెప్పుకొని కోట్లాది రూపాయలు సర్వనాశనం చేసినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని దాచిపెట్టిన ఎందుకో మనకు తెలియదు. మాట్లాడితే 51-52% బీసీలు ఉండగా మీరు అన్యాయం చేశారు 42% అని పిచ్చి పిచ్చి కూతలు కూర్చున్న వాళ్ళు నిన్న సభా సాక్షిగా బీజేపీలు కానీ ఎంఐఎంఓలు కానీ అందరూ దాన్ని ఆమోదం తెలిపిండ్రు. హరీష్ రావు కూడా ఆమోదం తెలిపిండు ఆ బిల్లుని. మనం అందరం చూసినాం. అంటే ఏదైనా వ్యతిరేకించడం తప్పించి మేము చేసినటువంటి పనిని మెచ్చుకోకున్నా పర్వాలేదు, ప్రతిదీ వ్యతిరేకించడం. మాతో పాటు సలహాలు సూచనలు మాకు ఇవ్వండి అని అంటే అవి పక్కన పడేసి మిగతా విషయాల మీద వ్యతిరేకత ఉంటుంది వాళ్ళని. సరే, ఏది ఏమైనా ఎవరికి జంకకుండా బెంకకుండా ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ ఈరోజు అసలు బీసీ కులగణన చేయడము, అన్ని వర్గాల ప్రజల్ని ఏకతాటి మీదకి తీసుకొని రావడము, అందరూ తృప్తిగా ఉండడం అనేది అసలు ఎవరు కూడా చేయనటువంటి పనిని దేశంలో మొట్టమొదటిసారి రోజు బీసీ కులగణన జరిగింది తెలంగాణలోని. ఏదైనా తెలంగాణలో సాధించి తీరుతాము అనడానికి ఒక ఉద్యమమైన ఎస్ అఫ్ కోర్స్. అసలు ఆల్రెడీ 2014లోనే కాంగ్రెస్ చరిత్రలో నిలబడింది. ఎన్నో ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ ఏర్పడింది. ఆ తెలంగాణ కూడా కాంగ్రెస్ ఇవ్వడం జరిగింది. బీజేపీలు 98లో 1 ఓటు 2 రాష్ట్రాలు, 1 ఓటు 2 రాష్ట్రాలు అన్నారు. కానీ ఏమీ చేయలేదు, వాళ్ళు పట్టించుకోలేదు, వదిలేసి. అయినా కూడా కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోతామని తెలిసి కూడా, పక్క రాష్ట్రంలో నష్టం జరుగుతుందని తెలిసి కూడా తల్లి సోనియమ్మ తెలంగాణ ప్రకటించింది. కరీంనగర్లో 2014లో దాని బిల్ పాస్ చేసిండ్రు. మరి అదే విధంగా ఈరోజు ఇచ్చినటువంటి సోనియా తల్లిని ఇచ్చినటువంటి హామీని రాహుల్ గాంధీ గారి సాక్షిగా ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు బీసీ బిల్లును పాస్ చేయడము, ఆమోదం నిన్న అసెంబ్లీలో పొందడం అనేది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. అయినా కానీ దాంతో డేర్ స్టెప్ తీసుకొని ముందుకెళ్ళినటువంటి మా ప్రభుత్వం చరిత్రలో నిలబడుతుంది అని అనడం కన్నా ఎక్కువగా ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తుంది కాంగ్రెస్ అని చరిత్రలో నిలబడితే చాలు అనేది. ఓకే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఎవరు జాతిపిత? కేసీఆరా, లేకపోతే కొండా లక్ష్మణ్ బాపూజీనా, లేకపోతే ప్రొఫెసర్ జయశంకర్? వాళ్ళేమో తెలంగాణకు జాతిపిత కేసీఆరే ఎప్పటికీ ఎన్నటికి అని చెప్పి హరీష్ రావు వ్యాఖ్యలు. ఏం చెప్తారు మేడం? ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కుటుంబంలో, కల్వకుంట్ల కుటుంబంలో, వెల్మాలలో ఏ ఒక్కడన్నా తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిండ్రా? కొండ బాపూజీ అయినా సరే, ఇంకా ఇతరులైనా చనిపోయేంత వరకు వాళ్ళ తెలంగాణ నినాదం ఉండింది వాళ్ళ నోటలు.
ఎంతోమంది చెప్పిన కేసీఆర్ చేతిలో తెలంగాణ పెడితే సర్వనాశనం అయిపోతుందని చెప్పిన వాళ్ళు జయశంకర్ లాంటి వాళ్ళు కూడా చెప్పిను ఉద్యమం సమయంలో. అయినా ఆ దరిద్రం చేతిలోకి తెలంగాణ పోయింది. అది కోర్స్ అది అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రజలు ఆవేశంలో కానీ ఎక్సైట్మెంట్తో కానీ ఓటు ఇచ్చిండొచ్చు. 10 ఏళ్ళు అవకాశం ఇచ్చిండ్రు. తాగుబోతుల రాజ్యాంగం మార్చేసినటువంటి కేసీఆర్, ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. నువ్వే నాతో కనీసం ఒక 50 నుంచి 100 బయటలు తీసుకుని ఉంటో కేసీఆర్ పరిపాలన మీద నేనే ఎన్నోసార్లు మాట్లాడినాం. 1 కిలోమీటర్ రేడియస్లో 1-2 వైన్ షాపులు, లిక్కర్ షాపులు, అంతెందుకు అన్నిటికన్నా పెద్ద సాక్ష్యము వాళ్ళ బిడ్డ లిక్కర్ ఇష్యూలలో జైలుకు పోవడం. ఇట్లా లిక్కర్తోని తాగుబోతుల రాష్ట్రంగా మార్చినటువంటి కేసీఆర్, నిరుద్యోగ యువతని తాగుబోతులుగా చేసినటువంటి కేసీఆర్, ఎంతోమంది యువకులు అడ్డదారిన పట్టడానికి కారణమైనటువంటి కేసీఆర్, ఆయన తెలంగాణ జాతిపిత ఎట్లయితాడో నాకైతే తెలియదు. కానీ ఇంకా అంతకన్నా పెద్ద మాట మాట్లాడాలనుకున్నా. కానీ ఈ సందర్భంగా ఆయన 10 ఏళ్ళు తెలంగాణకి ముఖ్యమంత్రిగా చేసిండు. ఏదో దొంగ అయినా సరే దొరైనా సరే తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి ఇంకా నేను ఇంతకన్నా చెడ్డ మాట మాట్లాడలేకపోతున్నా. వాళ్ళ ఇంకితానికే వదిలేస్తున్నా. ఏ జయశంకర్తోనో పోల్చుకునే హక్కు అధికారం వీళ్ళకి ఎట్లా ఉందో ఇంకెవరికైనా ఉన్నది అని అంటే అది తెలంగాణ కోసం కొట్లాడి ప్రాణాలు అర్పించినటువంటి 1200 మంది తెలంగాణ జాతి పితలు అవుతారు వాళ్ళు. శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు, జయశంకర్ లాంటి వాళ్ళు, కొండ బాపూజీ లాంటి వాళ్ళు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించారు. తెలంగాణలో అధికారం కోసం అందరినీ చంపినటువంటి వీళ్ళు జాతి పితలు కాదు కదా. తెలంగాణ రాష్ట్రం ప్రజల ప్రాణాల్ని పణంగా పెడితే ఆ శవాల మీద కూసున్నటువంటి రాక్షసులు వీళ్ళని అనుకోవాలి. ఇప్పుడు ఎట్టయితే దేశానికి బాపు మహాత్మా గాంధీ ఉన్నారు, తెలంగాణకి ఆయనతో నేను పోల్చుకుంటే చెప్పు దెబ్బలు తింటారని చెప్పండి. బాపు అంటున్నారు వాళ్ళు. నేను చెప్తున్నా తెలంగాణ బాపు అంటే కొంత కరీంనగర్ సైడ్ అటు సైడ్ తండ్రిని బాపు అంటారు. అట్లా ఆ విధంగా వాళ్ళు పిలుచుకుంటే పర్వాలేదు. కానీ ప్రపంచ దేశాలు గాంధీ మహాత్ముని బాపుగా పిలుచుకోవడంతో ఆయనతో ఈయనను పోల్చుకున్నారంటే ఆయన ఒంటి మీద గుడ్డలు కాడించి దేశ స్వతంత్రం కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తి. ఈయన తెలంగాణ ప్రజల గుడ్డలిప్పుకొని సంపాదించుకున్నటువంటి దరిద్రుణ్ణి బాపుతో బాపూజీతో పోల్చొద్దు అంటున్నా. నీ పిల్లలకు నువ్వు తండ్రివేమో కానీ అందరికీ తండ్రి ఇలాంటి వాడి కాదు. అందులో తెలంగాణకి నేను తండ్రి లాంటి వాడిని అని గాంధీ మహాత్ముడితో పోల్చుకుంటే దెబ్బలు తింటారు. ఎవరైనా పోలిస్తే పోల్చినోడికి చెప్పు దెబ్బలు ఉంటాయని చెప్పండి. గాంధీ మహాత్ముడి కాలి గోటి అరికాలు గోటి మన్నుకు కూడా పనికిరానటువంటి వాడు, దేశం కోసం ఆయన ప్రాణాలు అర్పించినోడు, ఆయన దేశం కోసం తన ఉన్న ప్రొఫెషన్ని కూడా పక్కకు పడేసి బ్యారిస్టర్గా చదువుకొని ఒక అడుగు ముంగల్కేసి త్యాగం చేసినటువంటి జీవితం ఎక్కడ? తన కుటుంబ సభ్యుల్లో ఇంతవరకు ఎవరికి కూడా తన చిరునామా రాయకుండా ఈరోజు దేశం స్వతంత్రంగా ఊపిరి పీల్చుకున్నటువంటి గాంధీ మహాత్ముడి గురించి పోల్స్తే చెప్పు దెబ్బలే తింటారు ఎవరైనా. తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ తీసుకొచ్చి అరే మస్తు మంది ఉన్నారు ఉద్యమకారులు, చచ్చిపోయిన వాళ్ళు ఉద్యమకారులు. ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారా? దొంగ దీక్షలు చేసి గ్లూకోజ్ పెట్టుకొని నేను 100 సార్లు చెప్పిన మళ్ళీ చెప్పి ఇడ్లీ తిని. అవును, అడిట్ స్టాప్ పెట్రోల్ పోసుకుంటాడు కానీ అగ్గిపేట దొరకలే 10 పైసలది. ఆయన రెచ్చగొట్టి శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు ఎంతో మంది ప్రాణాలు అర్పిస్తే తెలంగాణ వచ్చింది. వాళ్ళని రెచ్చగొట్టి విద్యార్థుల్ని, యువకుల్ని, యువ రక్తాన్ని రెచ్చగొట్టి ఆ చనిపోయినటువంటి వాళ్ళ మీద శవాల మీద పేలాలు ఏరుకొని బతికినటువంటి వీళ్ళను వాళ్ళతోని పోలిస్తే అసహ్యంగా ఉంటుంది. వాళ్ళ ఆత్మలు శాంతి చేకూరవు. ఇంకా దొంగలనే చెప్పాల్సింది తప్ప అలీబాబా చాలీస్ చోర్లు వీళ్ళు. కానీ నిజంగా వాళ్ళతోని వీళ్ళని పోల్చకండి. వాళ్ళ ఆత్మ శాంతించదు. చనిపోయినటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ స్వార్థం కోసం కాదు. నేను చచ్చిపోతే తెలంగాణ నాలాంటి వాళ్ళు యువకులు చచ్చిపోతే బతుకున్నోళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, నీళ్లు నిధులు నియామకాలు దొరుకుతాయని వాళ్ళు చచ్చిపోయారు. కానీ ఈ దుర్మార్గులు వచ్చిన తర్వాత ఆ 3 కూడా వాళ్ళ కుటుంబానికే దోపిడీ చేస్తారని వాళ్ళు ఊహించుంటే వీళ్ళ మీద పెట్రోల్ పోసుకున్నప్పుడు అగ్గిపుల్ల తెచ్చి అంట పెడుతున్నారు.